సింగరేణి RG1లో పనిచేస్తున్న జనగామ స్వప్నను కులం పేరుతో దూషించి కొట్టి గాయపరిచిన ఏఐటీయూసీ కేంద్ర కమిటీ కార్యదర్శి మడ్డి ఎల్లయ్య అతని అనుచరులను తక్షణమే ఏఐటీయూసీ నుండి తొలగించాలని మహిళా హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు సంటి రామలక్ష్మి ఏఐటీయూసీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దళిత కార్మికురాలైన జనగామ స్వప్న ధైర్యంతో సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్నప్పటికీ ఆమెను అణిచివేయడం కోసమే మడ్డి ఎల్లయ్య తన గ్యాంగ్ అనేక అవమానాలకు, చిత్రహింసలకు, మానసిక వేదనకు గురి చేస్తున్నారని అన్నారు. మహిళా కార్మికులకు రక్షణగా నిలవవలసిన ఏఐటీయూసీ నాయకుడు మడ్డి ఎల్లయ్య అతని అనుచరులకు కొట్టాల్సిన హక్కు ఎక్కడిది అన్నారు. ఏదైనా స్వప్న పొరపాటు చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి లేదా పెద్ద మనిషిగా పిలిపించి మాట్లాడవలసినప్పటికీ ఆమెను కావాలని ఇంటికి పిలిపించుకొని మాదిగ కులం పేరుతో తిట్టి కొట్టి చిత్రహింసలకు గురి చేయడం పట్ల ఆమె తీవ్రంగా ఖండించారు. ఏఐటీయూసీ కేంద్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అండతోనే మడ్డి ఎల్లయ్య తన అనుచరులు అరాచకాలు సృష్టిస్తున్నారని అన్నారు. దళిత స్త్రీలను కొట్టడమే కాక స్త్రీలను వేధిస్తున్న మడ్డి ఎల్లయ్య ఎలాంటి వారిని తక్షణమే పార్టీ నుండి తొలగించాలని ఏఐటీయూసీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. స్వప్నకు ఎల్లవెల్లా అండగా ఉంటామని అన్నారు. ఆ స్వప్న అనే అమ్మాయిపై దాడి జరిగిందాన్ని ఖండిస్తూ మరి మడ్డి ఎల్లయ్య గారు వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ జరుపుకునేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి ఇక్కడి వరకు తీసుకెళ్ళి అమానుషంగా కొట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఆమెను గాయపరచడం జరిగింది. ఎందుకు మీకేం హక్కు ఉందని మేము అడుగుతున్నాం. మరి ఆ అమ్మాయి బర్త్డే పార్టీ చేసుకుంటుంటే నీకు జరిగిన నష్టం ఏంటి? ఆమె ఏమన్నా తప్పు చేస్తే ఒక పెద్ద మనిషిగా నీకైతే ఇంతకుముందు ఎన్నో పంచగులు చేసినావు, నువ్వు ఒక నాయకునివి కనుక కార్మిక సంఘాల పక్షాన ఉంటే ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఒక వ్యక్తివి కాబట్టి మీరు చేస్తున్న పని న్యాయమైందేనా అని మేము అడుగుతున్నాం. ఒక మహిళను ఆ రాత్రి కొట్టాల్సిన అవసరం ఏముంది? ఆమె ఏమన్నా తప్పు చేస్తే ప్రొద్దున మాట్లాడాలా లేకపోతే పోలీసు వాళ్ళకు చెప్పాలి. కానీ మీరు ఆమెను పిలిపించి కొట్టడం ఏంటి? కొట్టినందుకు ఆ కొట్టడమే కాకుండా ఇప్పుడు కూడా ఆ అమ్మాయి చెడ్డదని చిత్రీకరిస్తూ ఆమె ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనేటువంటి ప్రచారం కూడా చేయడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎల్లయ్య గారు మీరంటే గౌరవం అండి, ఒక పెద్ద మనుషులు కనుక మిమ్మల్ని గౌరవించాం. కానీ కొట్టడమే మీరు పెద్ద మనిషికి పెట్టుకున్న లక్ష్యం అయితే మాత్రం దాన్ని మేము ఖండిస్తున్నామండి. మరి సీతారామయ్య గారు అండదండలనే అంటున్నారు. సీతారామయ్య గారు ఎందుకు అండదండలు? మహిళలను కొట్టమనేనా? ఇదేనా కార్మిక వర్గంలో పనిచేసేటువంటి విధి విధానాలు ఇవేనా? ఎందుకంటే మీరు కార్మిక పక్షా నుండి పోరాటం చేస్తారు కనుక మీరంటే మాకు గౌరవం అండి. సీతారామయ్య గారు మీరు తక్షణమే ఇలాంటి వాళ్ళు మీ సంఘంలో ఉండకూడదు కనుక తనని వెంటనే మీ సంఘం నుండి తొలగించాలి. మొగోళ్ళకున్న స్వతంత్రం ఆడోళ్ళకు లేదా? వాళ్ళు తల్లి కుట్టినోళ్ళే కదా. తల్లి కుట్టినప్పుడు తల్లిపాలు తాగినప్పుడు తల్లిని గుర్తించాలి కదా. ఒక మహిళ అండి, ఇక్కడ ఒక మహిళ ఎక్కడైనా తిరగగల అనే స్వతంత్రం ఇచ్చింది గాంధీ. అర్ధరాత్రి 14 తారీఖు నాడు స్వతంత్రము మహిళలకే అని కేటాయించిన గాంధీ ఈ రోజున ఆ గాంధీనే సమాధి చేస్తాను. ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు అంబేద్కర్ కూడా రాజ్యాంగాన్ని సృష్టించారు. ఏంది అంటే సమానత్వం, మహిళ అనేది తేడా లేకుండా, పురుషుడు అని తేడా లేకుండా స్వతంత్రాన్ని తెచ్చింది కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా ఇప్పుడు అడ్డుగా ఉన్నదని తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యవస్థ ఒకటి ఆలోచించాలి, ఏంటంటే అందరం సమానమే. మహిళలు కానీ పురుషులు కానీ తిరగడానికి, గౌరవంగా బతకడానికి ఒకటి పరువు అనేది ఉన్నది. పరువు మీద దెబ్బ కొడితే ఎవరమైనా కొడక నువ్వెవ్వరివైనా సరే చీర ఆరేస్తాం. ఇక్కడ ఒక మహిళకు అన్యాయం జరిగితే ఎట్లా ఉంటాం అనుకుంటున్నాము? నువ్వు పెద్ద కులస్తునే కావచ్చు, నువ్వు తల్లి కుట్టినవే, తల్లి పాలు గుర్తించు. ఫస్ట్ నీకు తల్లి పేరు పెట్టింది ఒకటి, నీ పేరు ఏంటిదో నీ ఊరేంటిదో తల్లి ఫస్ట్ నీకు పరిచయం చేసింది తల్లి. అలాంటి ఆడదాన్ని నువ్వు గౌరవంగా బతకనీయకుండా ఆమెను ఇక్కడ ఉండొద్దు అని అనడానికి నువ్వెవరు? నీదొక సొంతమా? ఈ ప్రపంచం నీ సొంతమా? నీ పట్ట ఎక్కడుంది నీ గౌరవం? నువ్వు తల్లి కుట్టినప్పుడే తల్లిని ప్రతి ఒక్క మహిళను తల్లి అనే భావనతోటే చూడాలి. ఈ విలేకరుల సమావేశంలో మహిళా హక్కుల పోరాట సంఘం రాష్ట్ర నాయకులు పోతర విజయ, కన్నూరి లక్ష్మి, దొరగండ్ల కమల, రాయ మల్లమ్మ, సముద్రాల సునీత, సముద్రాల అరుణ, అరికిల్ల అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.